టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీపై గద్దల్లా వాలుతున్నారని చంద్రబాబు ఆరోపిస్తే మోడీతో తమకేం సంబంధమని కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. ఈరోజు కేంద్రం మనకు సహకరించలేదు, తెలంగాణ కూడా పూర్తిగా సహకరించలేదు. ఇక్కడ నేను మాట్లాడను కానీ వాళ్ళు కూడా పూర్తిగా మనకు సహకరించలేదు. కానీ ఈరోజు అందరూ కలిసి మన మీద పడిపోతున్నారు, గద్దల మారిగా వచ్చి పడిపోతున్నారు. ఏదో జరిగే అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని ఆపాలని అసూయతో పడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అభివృద్ధి ఆగదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక శుభ ఆరంభం. గద్దల్లాగొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల్లబొడిచే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరు గద్ద? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తను చేసిందేమీ లేదు, చెప్పుకునేందుకేమీ లేదు. ఎన్ని రకాల మాయోపాయాలు చేసినా, ఎన్ని రకాలుగా మీడియాలో ప్రచారం ద్వారా బతికేద్దామని ప్రయత్నం చేసినా ఈరోజు ఆంధ్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఒక కొత్త నాటకానికి తెరలేపి ఈరోజు తన సమర్థత ఆధారంగా అడగాల్సిన ఓటును 5 ఏళ్లలో నేను ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగానితనాన్ని దాచుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మోడీతో మాకేదో ఒప్పందం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 4.5 ఏళ్లు సంసారం చేసింది నువ్వు, మాకేం సంబంధం మోడీతో?